అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దయను బట్టి మనము, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి, మాకు నా తండ్రి ఆరోగ్యాన్ని దయచేశారు తండ్రి, క్షేమాన్ని దయచేశారు తండ్రి, ఆయుష్ని దయచేశారు తండ్రి. ఆర్థిక పరమైన విషయాల్లో నా తండ్రి, ఆరోగ్య విషయాల్లో, కుటుంబాలలో ప్రతి విషయంలో నా తండ్రి నీ కృపను మాకు తోడుగా ఉంచారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి, ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడుదలను, సమాధానాలను దయచేయండి తండ్రి. నా తండ్రి శరీర విషయాలను నా తండ్రి, ఆత్మీయ విషయాలు నా తండ్రి, నీకు నా తండ్రి నచ్చిన విధంగా నా తండ్రి మేము బ్రతుకులాగున, నీకు ఇష్టమైన విధంగా మా జీవితంలో మేము బ్రతుకులాగున నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నీ మాటలతో నా తండ్రి మేము నా తండ్రి దినదినము నా తండ్రి ఆత్మీయంగా బలపడటానికి నా తండ్రి మీ సహాయం ఉంచమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక వాక్యాన్ని చదువుకొని దాని గురించి కొద్ది మాటలు వివరణగా చెప్పుకుందామండి. మరి వాక్యాన్ని చదువుకునే ముందు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈ వాక్యం అనేక సార్లు మనము ఉపమానంగా విని ఉన్నామండి. చాలా సందర్భాల్లో విని ఉన్న వాక్యము, బాగా మనకు పరిచయం ఉన్న వాక్యమే, మనకు తెలిసిన వాక్యం అయినా ఒక్కసారి దాన్ని మనం చదువుకొని జ్ఞాపకం చేసుకొని దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, దాని ద్వారా మనం మన జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తత్తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు తెలిసిన సందర్భమే. మరి యేసుక్రీస్తు వారు మరి పండ్ల కోసం ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ అంజూరపు చెట్టుకి పండ్లు మరి కనపడకపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకెన్నటికీ మరి ఈ పండ్లు కాయకుండుదు గాక అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు వెంటనే ఆ చెట్లు ఎండిపోయినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, మరి ఇదే సందర్భం గురించి మరి వేరొక చోట కనుక మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త చూసుకుందామంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసుకుందామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడక ఆకులు తప్ప మరి ఏమీయూ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ ఇంకొక మాట మనకి ఏం అర్థమవుతుందంటే, అదేం మాట అంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. మరి మత్తయి సువార్తలో చదువుకున్నప్పుడు, ఇక్కడ మార్కు సువార్తలో మనం చూసుకున్నప్పుడు రెండు సందర్భాలు రెండు మనకి కరెక్ట్ గా మరి సరిపోతాయి. అయితే ఒక మాట ఎక్కువగా మనకి మార్కు సువార్తలో ఏం కనపడుతుందంటే, ఇది అంజూరపు చెట్ల పండ్ల కాలము కాదు. మరి యేసుక్రీస్తు వారు మరి చెట్టు దగ్గరికి రావటం, పండ్లు లేకపోవటము చూసి మరి అది ఇంకెప్పుడు కాపు కాయకుంది అని చెప్పి చెట్టుతో అనటము, ఆ చెట్టుని మరి ఎండిపోయేలా చేసినట్లు మనకు అక్కడ కనపడుతున్న సందర్భము. అయితే జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని పిల్లారా, ఈ సందర్భాన్ని చదువుకున్నప్పుడు మరి మనుషులుగా మనము రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆలోచించుకుంటూ, ఇలా ఎందుకు జరగలేదు, అలా ఎందుకు జరిగింది, యేసుక్రీస్తు వారు ఇలా ఎందుకు మాట్లాడారని చెప్పి మనము మాట్లాడుతూ ఉంటాం. ప్రేమ దేవుని పిల్లరా, అన్న ఉదాహరణకు తీసుకున్నట్లయితే
మరి అది అంజూరపు చెట్లు పండ్ల కాలము కాదు కదా. యేసుక్రీస్తు వారు మరి ఆ కాలంలో వచ్చి చెట్లను పండ్లు కాయలేదని చెప్పి మరి ఆ, అలా చేయటము కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. పండ్ల కాలం కానప్పుడు మరి అది పండ్లు ఎలా ఇస్తుంది? మరి పండ్లు ఇవ్వలేదని చెప్పి దాన్ని ఎండిపోయేలా చేయటము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే మరి యేసుక్రీస్తు వారు మరి దేవుని కుమారుడు కనుక ఆయన రాగానే మరి ఆయన అడగగానే పండ్లు ఇచ్చేలా చెట్టు సిద్ధపడి ఉండాలి. ఆయన అడగగానే పండ్లు ఇచ్చేలా చెట్టు ఉండాలి. అలా ఇవ్వలేదు కాబట్టి ఆ చెట్టు మరి శపించడం అనేది జరిగిందని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లరా, మనుష్యులు మన యొక్క ఆలోచనల ప్రకారం రకరకాలుగా మనము ఆలోచనలు చేస్తూ ఉంటాము. అయితే జాగ్రత్తగా గనక మనం ఆలోచించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మన ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లారా, ఎందుకంటే ఎక్కువగా మనము శరీర పరంగానే మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆత్మీయంగా మరి దేవుని వాక్యాన్ని సరిపోల్చుకుంటూ మనం ఎప్పుడు ఆలోచించు. ప్రేమిందాం. ఎందుకు అది చెట్లు కాలం కాదు, పండ్ల కాలం కాదు కదా, కాయమంటే అది ఎలా కాస్తుంది అని ఇలా మనం శరీర పరంగానే మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ఆయన ప్రతిదీ మనం చూసుకున్నట్లయితే ఆయన ఉపమానంగా చెప్పినా ఏది చెప్పినా మనకు అర్థం అవ్వటానికి అలా చెప్పినా కూడా ప్రతిదీ ఆయన ఆత్మీయానుసారముగానే వాటిలో మనకి అర్థాన్ని వివరిస్తూ ఉన్నట్టు మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాము. నిజంగా మరి యేసుక్రీస్తు వారు మరి ఈ సందర్భంలో కూడా మరి ఆ చెప్పబడిన మాట అనేది మనం అక్కడ శరీరపరంగా ఆలోచించటానికి లేదు. ప్రేమైన పిల్లరా, ప్రతిదీ మనం ఆత్మీయంగా సరిపోల్చుకుంటూ దాన్ని అర్థం చేసుకొని ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంటుంది. అయినా ఇక్కడ మనం గనక ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ మాట అనటానికి ఒక కారణం ఉంది. ప్రేమేందుని పిల్లరా, అది కనుక మనం ఆలోచించినట్లయితే దానికన్నా ముందుగా మనకు అంజూరపు చెట్టు యొక్క స్వభావం అనేది మనము తెలిసి ఉండాలి. అలా ఎందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడారు పండ్ల కాలం కానప్పుడు మరి చెట్లు పండ్లు కనపడలేదని చెప్పి ఎందుకు అలా యేసుక్రీస్తు వారు చెట్టుని ఎండిపోయేలా మరి మాట్లాడటం అనేది జరిగిందని చెప్పి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితేనండి, నిజంగా అంజూరపు చెట్లు యొక్క మరి యొక్క స్వభావం మనం గమనించుకున్నట్లయితే మన ప్రతి చెట్టు కూడా ఆకులు అనేవి వచ్చిన తర్వాత పువ్వు తర్వాత పండ్లు అనేది రావటం అనేది జరుగుతుంది. అయితే అంజూరపు చెట్టు యొక్క స్వభావం అంట ముందు పండ్లు వచ్చి తర్వాత ఆకులు రావటం అనేది జరుగుతుందంట. అది అంజూరపు చెట్టు యొక్క స్వభావం. ముందు పండు రావటం తర్వాత ఆకులు రావటం అనేది జరుగుతుందంట. అది అంజూరపు చెట్టు యొక్క స్వభావం. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు వచ్చి చూసేసరికి అక్కడ ఆయనకి ఏం కనిపించినాయి అండి? అంజూరపు ఆకులు కనిపించేసినాయి. అయితే అంజూరపు ఆకులు అక్కడ కనిపించినంటే అంటే కాకులు రావటానికి ముందే ఆ చెట్టు ఏమి ఇచ్చి ఉండాలి? ఫలాలు ఇచ్చి ఉండాలి. ఆ ఫలాలు ఇవ్వకుండా అది ఆకులు ఇచ్చేసింది. అందుకనే యేసుక్రీస్తు వారు అక్కడ తనకు రాగానే పండ్లు కనిపించలేదు. ఏం కనిపించినాయి? ఆకులు కనిపించినాయి. అంటే అది అంజూరపు పండ్ల కాలం కాకపోవచ్చు. కానీ ఆకులు రావటానికన్నా ముందు అది చెట్లు పండ్లు ఇచ్చి ఉండాలి. పండ్లు ఇచ్చిన తరువాత ఆకులు రావాలి. ఆ తర్వాత కాలం అయిపోయి ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఆయనకు ఆకులు కనిపించాయి కానీ పండ్లు కనిపించలేదు. అంటే అది పండ్లను ఇవ్వకుండానే ఆకులను ఇచ్చేసింది. అంటే పండ్లని అది ఇవ్వలేదు కనుకనే అది ఫలించవలసిన సమయంలో అది ఫలించలేదు. తరువాత కాలం వెళ్ళిపోయిన సమయమైనా సరే ఆకులు వచ్చాయి అంటే దానికన్నా ముందు కాలం ఏంటి? అది ఫలించవలసిన కాలము. ఆ కాలంలో అది ఫలించలేదు కనుకనే యేసుక్రీస్తు వారు దాన్ని మరి ఇంకెన్నటికీ కాపు కాయకుందు అని చెప్పి ఆ అంజూరపు చెట్టుతో చెప్పటం అనేది జరిగింది. ప్రేమేంద్రులారా, ఇది సందర్భం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రతి దానికి యేసుక్రీస్తు వారు మాట్లాడే ప్రతి దానికి ఒక మరి అర్థం ఉంటుంది. ప్రేమేంద్రుని పిల్లల సత్యమైన అర్థం మనకు కనపడుతుంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తుంటాం. పండ్ల కాలం కానీ కాలంలో వచ్చి యేసుక్రీస్తు వారు పండ్లు అడగటం ఏంటి? పండ్లు లేవని చెప్పి ఇంకెప్పటికి పండ్లు కాయకుందని చెట్టును మరి అలా శపించడం ఏంటి అని చెప్పి మనము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి మనకి అంత ఈజీగా అర్థమయ్యే విషయాలు కాదు. ప్రేమిందంటున్నారు మనం ఆత్మీయంగా మన వాక్యానుసారంగా మనం వాటిని ఆలోచించినట్లయితేనే వాటిని అర్థం చేసుకోగలం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అది ఫలించవలసిన కాలంలో ఫలించలేదు కనుకనే ఆయన
అలా మాట్లాడటం అనేది జరిగింది. పంటను ఫలించకుండా అది డైరెక్ట్ గా ఆకులను ఇచ్చేసింది. దాని కాలంలో అది ఫలించకుండా అది కాలం ఆకులను ఇవ్వటం జరిగింది కనుకనే యేసుక్రీస్తు వారు మరి అంజూరపు చెట్టునికి ఎన్నటికీ కాపు కాయకుందువు కాక అని చెప్పి మాట్లాడటం అనేది జరిగింది. ప్రేమ దేవుని పిల్లరా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి అనేక ఉపమానాలను చెప్పిన మరి ఆయన ఎక్కువ సందర్భాల్లో ఈ అంజూరపు చెట్లను కూడా ఉపమానంగా కూడా తీసుకొని రావటం అనేది జరిగింది. ఆ ఉపమానాన్ని ఆ సందర్భాన్ని ఆయన మనకి ఎందుకు తెలియచేస్తున్నాడంటే దాని ద్వారా మనము ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఫలించవలసిన సమయంలో మనం ఫలించకపోతే ఆ సమయం మీరిపోయిన తర్వాత మనకు అవకాశం అనేది ఉండదు. ప్రేమైందేవుని పిల్లరా, సమయం అనేది దాటిపోయాక తిరిగి ఆ సమయం మనకి రావటం అనేది జరగనే జరగదు. ఎట్లయితే యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చారో ఏదో ఒక రోజు ఆయన మన దగ్గరికి కూడా వస్తాడు. ప్రేమైందేవుని పిల్లరా, ఇప్పుడు మనకు ఫలించే అవకాశాన్ని సమయాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ సమయాన్ని కనుక మనం వృధా చేసుకొని మనం ఆత్మీయంగా మరి ఫలింపకుండా కనుక అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినట్లు యేసుక్రీస్తు వారు మన దగ్గరకు కూడా వచ్చినప్పుడు మనం ఫలించకుండా అలాగే ఉన్నట్లయితే మనకి ఇంకొక అవకాశం అనేది ఉండదు. ప్రేమైన దేవుని పిల్లలు, ఎందుకంటే ఆల్రెడీ అవకాశము ఇచ్చాడు. ఈ అంజూరపు చెట్టు విషయంలో కూడా అది ఫలించాల్సిన కాలంలో ఫలించకుండా ఆ కాలము దాటిపోయిన తర్వాత అది ఇంకెంత ఫలించినా ఉపయోగం అనేది ఉండదు. ప్రేమైన దేవుని పిల్లలు, అలాగే మనము కూడా మనకిచ్చిన సమయాన్ని మనము వృధా చేయక మన ఆత్మలను ఫలింప చేసుకునే వారిలాగా మనము ఉంటున్నామో లేదో మనము పరిశీలించుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని మాటల ద్వారా ప్రార్థనల ద్వారా పాటల ద్వారా మనం ఆత్మీయంగా దినదినము ఫలించే వారిగా ఉండాలి. పాపములను విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి ఉండి దేవునిలో ఫలించే వారిగా మనం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చి మనల్ని చూచినప్పుడు ఫలించడి వారముగా మనం కనపడినట్లయితే అప్పుడు పరలోకంలో మనకి స్థానం అనేది ఉంటుంది. ప్రేమేంద్రుని పిల్లరా, అలా కాకుండా మనం ఫలించవలసిన సమయాన్ని మరి వృధా చేసుకుంటూ ఆ సమయం దాటిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి చూసినప్పుడు మనం ఫలింపకుండా కనపడినప్పుడు ఎట్లాగైతే అంజూరపు చెట్టుని మరి శపించారో మరి అలాగే మనలో కూడా మరి నరకంలోనికి పడవేయటం అనేది జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లల, కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి పరిస్థితి మనకు రాకుండా మనకిచ్చిన ఈ ఫలింపవలసిన సమయం మనకిచ్చిన ఈ సమయంలో మన ఆత్మలను ఫలింప చేసుకునే వారిగా దేవునిలో ఫలించే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నానండి. అట్టి ధన్యత బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను కాక. అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ జూడిత్ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.